సబ్స్క్రైబర్స్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు చూస్తున్న ఛానల్ పేరు ఆల్రౌండర్ ఇన్ఫో. నా పేరు గణనాథ్ శంకర్. సో ఇది ఒక పోడ్కాస్ట్ వీడియో. సో ఓపెన్గా మనసు నుంచి హార్ట్ టు హార్ట్ అసలు గేమ్ చేంజర్ సినిమా ఈరోజు రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది, ఒక సినిమా లవర్గా, ఒక సగటు సినిమా అభిమానిగా ఆ సినిమా పైన నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మీకు కూడా చాలా అభిప్రాయాలు, నా యొక్క అభిప్రాయాలు మీకు కూడా కలవచ్చు. అలా కలిసిన పక్షంలో కమెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు అనమాట. సో నా యొక్క అభిప్రాయాల్ని చాలా జెన్యూన్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అరే ఈ వీడియోని ఎవరు చూడకూడదో ముందుగానే చెప్పేస్తున్నాను. మీరు సినిమా అభిమాని కాదండి, మీరు ఒక సినిమా హీరోకి అభిమాని, దయచేసి ఈ వీడియో చూడండి. మీరు సినిమా అభిమాని కాదండి, మీరు ఒక డైరెక్టర్గా అభిమాని, దయచేసి ఈ వీడియో చూడొద్దు. మీరు సినిమా అభిమాని కాదండి, బట్ ఖచ్చితంగా ఈ హీరో అంటే నాకు హేట్ అబ్బా, హీరో నాకు నచ్చడు, ఈ వీడియో మీకోసం కాదు. సో ఈ వీడియో బేసికలీ మీరు సినిమా అభిమాని అయితే మాత్రమే చూడండి, లేకపోతే ఈ సీరియస్లీ ఈ వీడియో అనేది మీకు సెట్ కాదు. ఇట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. సో మీ టైంని సేవ్ చేయాలని చెప్పి ముందుగానే చెప్తున్నాను, కేవలం నా వ్యూస్ కోసం మాత్రమే కాదు. సరే విషయంలోకి వచ్చేద్దామండి. గేమ్ చేంజర్ ఈ సినిమా పెద్ద హిట్ రా కన్ఫామ్ అని చెప్పి మెగా అభిమానులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి. మరి మెగా అభిమానుల్లో కూడా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు ఏదో ఒక మూల ఎడంకన్ను కొడుతుందిరా, పైకి వంద చెప్పుకున్నా కూడా ఎక్కడో సినిమా దొబ్బేస్తుందేమో అనిపిస్తుందిరా, శంకర్ పైన కాన్ఫిడెన్స్ లేదు, సాంగ్స్ అంత గొప్పగా లేవు, అసలు టీజర్ కూడా అంత గొప్పగా లేదు, ఎక్కడో కొడుతుందబ్బా అని చెప్పి మనసులో చాలా మందికి ఫీలింగ్. నిజమే కదా, బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మెగా ఫ్యాన్స్ యొక్క ఫీలింగ్ మారిందని చెప్పుకోవాలి. ఇది కూడా నిజమే. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మెగా పవర్ ఈవెంట్ ఒకటి చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వల్ల అని చెప్పట్లేదు, బట్ ఆ ఈవెంట్లో 2 విషయాలు నాకు చాలా స్పెషల్గా అనిపించాయండి. ఆ 2 విషయాలు 2 పాటలని చెప్పుకోవాలి. ఒకటి కొండదేవర సాంగ్. ఈ సాంగ్ విన్న తర్వాత నాలాగే మీకు కూడా ఖచ్చితంగా ఏదో ఒక మూల ఈ సినిమా పైన ఒక నమ్మకం, సినిమా చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ కలుగుంటుంది. మెగా అభిమానులకి ఖచ్చితంగా కలుగుంటుంది. మెగా అభిమానులే కాకుండా జనరల్ ఆడియన్స్ చెప్తున్నాను కదా, నాలాంటి సినిమా లవర్స్, సో వాళ్ళకైతే ఈ సాంగ్ విన్న తర్వాత ఒక నమ్మకం ఏదో ఒక మూల కలుగుంటుంది. మరీ ముఖ్యంగా ఇంకొక పాట అండి, మన ప్లేలిస్ట్లో యాడ్ అయ్యే ఒక పాట అని చెప్పుకోవచ్చు, అరువు మీద. సూపర్ మెలోడీ సాంగ్. నిజంగా ఏఆర్ రెహమాన్ 90s ఫీల్, ఆ స్టార్టింగ్ ఫ్లూట్ ఉంది కదా, అక్కడికే ఆ ఏఆర్ రెహమాన్ యొక్క 90s ఫీల్ని తెప్పించిన ఒక సాంగ్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అండ్ శంకర్ గారి యొక్క 90s ఫిల్మ్స్ యొక్క ఫీల్ ఈ సాంగ్ తీసుకొచ్చిందని చెప్పాలి. సో ఈ సాంగ్ వచ్చిన తర్వాత చాలా మందికి, జనరల్ ఆడియన్స్కి కూడా, ఈ సాంగ్ మీరు వినలేదంటే దయచేసి వినండి, జనరల్ ఆడియన్స్కి నాలాంటి వాళ్ళకు కూడా ఈ సినిమా మీద ఏదో ఒక మూల నమ్మకం, అరే సినిమాలో ఏదో ఉంది, ఏదో శంకర్ గారు ఏదో ఒక మ్యాజిక్ని ఈ సినిమాలో చేశారు. సినిమాకి చాలా ముఖ్యమైన విషయం సోల్ అండి. స్క్రీన్ ప్లేలో ఎంత మ్యాజిక్ చేసినా, స్టోరీ ఎంత అద్భుతంగా ఉన్నా లేకపోయినా, నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్ అతరహో అనిపించిన, బెదరహో అనిపించిన, సినిమాలో సోల్ గనక గట్టిగా పడినట్లయితే ఆ సినిమా బంపర్ హిట్టే, ఇండస్ట్రీ హిట్టే, ఎవడు ఆపలేడు. ఆ సోలు ఈ సినిమాలో ఉంది అని చెప్పి మనకి నమ్మకాన్ని కలిగించిన పాట నిజంగా అరువు మీద చెప్పాలి. ఇది కొంతమందికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. ఏంటి, ఒక టీజర్ కలిగించలేని ఒక నమ్మకం, ట్రైలర్ కూడా కలిగించలేని ఒక నమ్మకం ఒక పాట కలిగించిందా అంటే దీనికి చాలా 1,00,000 ఉదాహరణలు ఉన్నాయి. నేను ముందుగానే చెప్పాను, ఈ వీడియో సినిమా లవర్స్ కోసం అని చెప్పి మీరు కనెక్ట్ అయిపోయి ఉంటారు. సో అలా ఈ సాంగ్ వచ్చిన తర్వాత నాలాంటి సగటు సినిమా ప్రేమికులకి ఈ సినిమా చూడాలని చెప్పి ఏదో ఒక మూల చాలా స్ట్రాంగ్గా నమ్మకం కలిగింది. సరే ఈ సినిమాకి ప్లస్ ఈ పాటలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే రామ్ చరణ్ గారే, డౌటే లేదు. ఎందుకంటే ఆయన యొక్క సక్సెస్ ట్రాక్ చెబుతుంది రామ్ చరణ్ బాగా చేస్తుంటాడని చెప్పి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ చెప్తాను, ఇతరుల ఫ్యాన్స్ వేరే ఫ్యాన్స్ కోపం తెచ్చుకోవద్దు. అఫ్ కోర్స్ వేరే ఫ్యాన్స్ అయితే ఈ వీడియో చూడొద్దని చెప్పాను కదా నేను, బట్ ఓపెన్గా వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ క్యారెక్టరైజేషన్ ఉంది కదా, రామ్ నందన్ అని చెప్పి క్యారెక్టరైజేషన్ ఐఏఎస్ ఆఫీసర్గా, దీనికి టైలర్ ఫిట్ లాగా, పర్ఫెక్ట్ ఫిట్ లాగా అనిపించారు నాకు రామ్ చరణ్ గారు. కేవలం ఆయన యొక్క గెటప్ చూసి, ఆయన ట్రిమ్ చేసిన, ఆయన క్లీన్ షేవ్ చేసిన, లేకపోతే ఆయన అద్దాలు పెట్టుకొని కానీ టక్ చేసుకొని వచ్చిన విధానాన్ని బట్టి నేను చెప్పట్లేదు, బట్ ఆయన యొక్క పర్సనల్ లైఫ్ క్యారెక్టరైజేషన్ కూడా మీరు చూసారంటే ఆయన యొక్క స్పీచెస్, స్టేజ్ పైన ఆయన ఇచ్చే స్పీచెస్ కానివ్వండి, రీసెంట్ టైమ్స్లో ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్ కానివ్వండి, చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తున్నాయి అనమాట. సో ఐఏఎస్ కథాపాత్ర కూడా, ఆ పాత్రకు కూడా ఇది ఫిట్ అవుతుంది కదా, చాలా ఎంతో మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ ఉంటే కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేమండి. సో ఆ విధంగా చూసుకుంటే ఆయన యొక్క పర్సనల్ క్యారెక్టర్ కానివ్వండి, ఈ ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ కానివ్వండి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిందని చెప్పి నాకు బలంగా అనిపించడంతో రామ్ చరణ్ గారు ఖచ్చితంగా ఈ సినిమాకు ఒక మేజర్ ప్లస్ అని చెప్పుకోవాలి. మరి సినిమాకి మైనస్ ఏం లేదా?
ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, ఎక్స్పెక్టేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ సినిమాకి మైనస్ ఏం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మరెవరో కాదు, డైరెక్టర్ గారు శంకర్ గారే. నేను జనరల్ ఆడియన్స్ కానివ్వండి, లేకపోతే రామ్ చరణ్ గారి అభిమానులు, లేకపోతే మెగా అభిమానులకి కూడా భయం ఎక్కడో కాదు, డైరెక్టర్ సైడ్ నుంచే, శంకర్ గారి సైడ్ నుంచే. దీనికి చాలా చాలా ముఖ్యమైన కారణం ఆయన తీసిన గత సినిమా భారతీయుడు 2. క్రింజ్ మెగా క్రింజ్ యొక్క పీక్స్, ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయింది ఆ సినిమా. సో ఇదే మెయిన్ కారణం అని చెప్పుకోవాలి. బట్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. డైరెక్టర్ లేకపోతే ఎనీ టెక్నీషియన్, వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఫేజ్ అనేది ఉంటుందండి. అంటే ఒకప్పుడు ఒక వెలిగిన డైరెక్టర్స్కి సడన్గా ఎందుకురా వాళ్ళు ఫేడ్ అయిపోతారంటే జనరేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. శంకర్ గారినే తీసుకుందాం. 90s కిడ్స్కి ఆయన యొక్క దేవుడు అనమాట. అసలు సినిమా లవర్స్ కానివ్వండి, 90s కిడ్స్ కానివ్వండి, ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళకందరూ కూడా సినిమాలు విపరీతంగా నచ్చుతాయి. ఒక పిచ్చ క్రేజ్ లాగా ఉంటుంది. అసలు సినిమా దేవుడిలాగా అనిపిస్తాడు శంకర్. అసలు ఏ విధంగా ఐడియాలు వస్తాయిరా, ఆ జెంటిల్మెన్ ఏంటి, అసలు ఒకే పాటలు 7 వింతలు చూపించాలని చెప్పి ఎలా అనిపించింది. జీన్ సినిమా అతిశయమే పాట గురించి చెప్తున్నాను. అసలు కరప్షన్ని వ్యతిరేకించాలంటే మనలో ప్రతి ఒక్కళ్ళలోనూ ఒకడు ఉంటాడు, వాడికి ఆవేశం ఎక్కువ అయినట్లయితే, ఒక సామాన్య మానవుడికి ఆవేశం ఎక్కువ అయినట్లయితే అది ఒక స్ప్లిట్ పర్సనాలిటీగా మారితే వాడే విధంగా బిహేవ్ చేస్తాడు. ఒక అపరిచితుడు కానివ్వండి, అసలు ఒకే ఒకడు ఆ ఇంటర్వ్యూ, ఒక రిపోర్టర్, ఒక జెన్యూన్ రిపోర్టర్కి కనుక ఒక కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ తగిలితే అసలు ఆ ఇంటర్వ్యూ ఏ విధంగా ఒక పొలిటికల్ సామ్రాజ్యాన్ని తలకిందలుగా చేస్తుంది. ఒక్క ఇంటర్వ్యూ తలకిందలుగా చేస్తున్న దానికి ఒకే ఒకడు. సో ఇలా 90s కిడ్స్కి దేవుడు అండి శంకర్ గారు. మరి ఈరోజు 2K కిడ్స్ జనరేషన్ మారిపోయింది. సో నా జనరేషన్ మారేటప్పుడు చాలామంది టెక్నికల్ డైరెక్టర్స్ కానివ్వండి, బ్రిలియంట్ డైరెక్టర్స్ కానివ్వండి, ఈ యొక్క చేంజ్ని అందిపుచ్చుకోవడం, ఆ జనరేషన్ చేంజ్ని అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. ఇది అందరూ ఫేస్ చేసింది. కె విశ్వనాథ్ గారు ఫేస్ చేసింది జనరేషన్ మారినప్పుడు, రాఘవేంద్రరావు గారు ఫేస్ చేసిన ఒక విషయమే, దాసరి నారాయణరావు గారు ఫేస్ చేసిన ఒక విషయమే. సో ఇది అందరూ ఫేస్ చేసిన విషయం ఈ రోజు పర్టికులర్గా శంకర్ గారు ఫేస్ చేస్తున్నారు. మరి ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా వచ్చింది. గత కొంతకాలంగా కొన్ని సినిమాలుగా ఈ జనరేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా శంకర్ గారి సినిమాలో వచ్చింది. మరి దాన్ని అందపుచ్చుకోగలిగితే, ఈ సినిమా ద్వారా ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వగలిగితే 100% డౌటే లేదు, శంకర్ గారు ఈజ్ ఎ లెజెండ్. సో ప్రతి ఒక్కళ్ళకి, టాలెంటెడ్ డైరెక్టర్స్కి లెజెండ్గా ఉండే ఒక పర్టిక్యులర్ ఫేజ్ అనేది ఉంటుంది. బట్ వాళ్ళు హిస్టరీలో నిలబడిపోవాలంటే ఆ జనరేషన్ గ్యాప్ అనేది నేను ఏదైతే చెప్పానో ఆ జనరేషన్ గ్యాప్ని కూడా కవర్ చేయగలిగితే వాళ్ళు ఎప్పటికీ నిలబడిపోతారండి. ఆ విధంగా నిలబడాలని చెప్పి ఒక సినిమా అభిమానిగా నేను శంకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఒక పర్సనల్ ఫీలింగ్ కూడా ఏంటంటే, నేను ఒక సగటు 90s కిడ్గా నాకు శంకర్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన ఎప్పటికీ నిలిచిపోవాలనేది నా యొక్క కోరిక. అండ్ చాలామంది శంకర్ గారి పైన పెట్టే ఒక కంప్లైంట్ కూడా ఏంటంటే, అరే ఆ శంకర్ గారు అప్పట్లో సినిమాలు గొప్ప హిట్లు కొట్టారంటే దానికి వెన్నుముక్కగా నిలబడింది ఆయన యొక్క రైటర్ కానీ, కో అసోసియేట్ స్క్రీన్ ప్లే రైటర్ కానివ్వండి సుజాత గారు అని చెప్పేసి. సుజాత గారు అంటే ఆడవారు కాదండి, ఆయన జంటే, ఆయన మగవారే. సో చాలా గొప్ప రైటర్ ఆయన, ఎన్నో నవలలంతా కూడా రాశారు ఆయన. సో ఆయనే వెన్నుముక్క. ఆయన అస్తమనం తర్వాత శంకర్ గారి యొక్క అస్తమనం కూడా స్టార్ట్ అయిపోయింది, ఆన్ స్క్రీన్ అస్తమనం స్టార్ట్ అయిపోయింది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీనంతా నేను నమ్మనండి. నేను చెప్తున్నాను కదా, లెజెండరీ డైరెక్టర్ అయితే ఆ గ్యాప్, జనరేషన్ గ్యాప్ని కనుక ఫిల్ చేసి వెళ్ళిపోయినట్లయితే 100% వాళ్ళు లెజెండ్సే. శంకర్ గారు అందిపుచ్చుకుంటారని చెప్పి నాకైతే విశ్వాసం ఉంది. అండ్ ఇంకొక పెద్ద కంప్లైంట్ ఈ సినిమా పైన నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళకి ఉండేది ఏంటంటే, అరే రొటీన్ సినిమా రా ఇది, ఆ డైలాగ్ చూసుకో, అసలు నువ్వు పొలిటీషియన్, ఈరోజు ఉంటావు రేపు వెళ్ళిపోతావు, బట్ నేను ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్, నేను సచ్చేంత వరకు నేను ఐఏఎస్ ఆఫీసరే. ఈ డైలాగ్ కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో వింటున్నాం మనం ఇట్లాంటి డైలాగు. సో కరప్షన్ అనే పాయింట్ కూడా కొత్తది కాదండి. మనం దురదృష్టవశాత్తు భారతదేశం లాంటి కంట్రీస్లో కరప్షన్ అనేది కొత్త విధానాలతో, కొత్త రూపంలో ఎప్పటికప్పుడు పుట్టుకొస్తుంది, కానీ అది ఇప్పటికీ అంత ముగించలేదనే చెప్పాలి. సో కరప్షన్ ఇస్ దేర్. సో కరప్షన్ భారతదేశంలో ఉన్నంత వరకు ఇట్లాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. ఇటువంటి సినిమాలు కనుక బాగా డీల్ చేయగలిగితే, ఆ కరప్షన్ అనే ఒక ఎమోషన్ని, ఇది ఒక యాంటీ ఎమోషన్ అని చెప్పాలి, ఈ యాంటీ ఎమోషన్ని కనుక సరిగ్గా డీల్ చేయగలిగితే ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి. ఇది ఒక ఎవర్ గ్రీన్ యూనివర్సల్ కాన్సెప్ట్ భారతదేశానికి సంబంధించినంత వరకు. సో ఆ రకంగా నాకైతే అరే ఫేడ్ అవుట్ అయిన టాపిక్ అని చెప్పి అయితే అనిపించట్లేదు. ఇది ఏ విధంగా డీల్ చేశారనేది ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, ఆ పాట విన్న తర్వాత, రూమ్ మీద పాట విన్న తర్వాత ఒక సోల్ ఉంది సినిమాలో అని చెప్పి అనిపించింది అని చెప్పి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆ సోల్ కనుక సరిగ్గా వర్కౌట్ అయినట్లయితే, ఆ పాయింట్ కనుక సరిగ్గా వర్కౌట్ అయినట్లయితే సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మే, ఎటువంటి డౌట్ అవసరం లేదు. అయితే సినిమా సాంగ్స్ కూడా చాలా మందికి ఎక్కలేదని చెప్పుకోవాలి. జరగండి సాంగ్ లీక్ అయినప్పటి నుంచి అరే నిజంగానే ఇది శంకర్ గారి సినిమా సాంగా, రామ్ చరణ్ గారి సినిమా సాంగా, ఇదేంటి ఇలా ఉందని చెప్పి లీకేజ్ అయిన తర్వాత వేరే గతి లేక వాళ్ళు దాన్ని రిలీజ్ చేశారు. బట్ వాళ్ళ నమ్మకం ఆ పాటే.
ఆ పాట రిలీజ్ అయిన తర్వాత ఒక రేంజ్లో ఉంటుందని చెప్పారు. అసలు హిందీలో కూడా ఆ పాటని ఎంతో ధైర్యంగా వాళ్ళు ఓపెన్గానే సాంగ్ని ముందుగానే రిలీజ్ చేశారు, మీడియాలో ఒక బజ్ని క్రియేట్ చేయాలని చెప్పి. సో సాంగ్స్ ఎస్, ఈ 2 పాటలకు ముందు వరకు కూడా సోగానే అనిపించాయి. డోప్ సాంగ్ వచ్చిన తర్వాత కొంత ఒపీనియన్ మారిందని చెప్పుకోవాలి. అది కొంచెం జెన్ జీ గిట్స్ కూడా కొంచెం ఎక్కే విధంగానే ఆ పాట అయితే ఉంది. సో సాంగ్స్ ఓవరాల్గా శంకర్ గారి సినిమాల్లో సాంగ్స్ ఎప్పుడు కూడా మీరు వింటే బాగుంటాయి, బట్ చూస్తే ఇంకా బాగుంటాయి అని చెప్పుకోవాలి, అది వాస్తవం. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్, లైక్ ఆ సినిమా ఫ్యాన్గా చెప్తున్నాను. సో శంకర్ గారు ఏ విధంగా సినిమాల్లో ఈ పాటల్ని వాడుకున్నారు, ఏ విధంగా తీశారని చెప్పి చూడడానికి చాలా చాలా ఈగర్గానే వెయిట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ హరు మీద సాంగ్ ఎక్కడో ఎక్కేసిందండి. ఆ సాంగ్ని ఏ విధంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తీసుకుంటారనే దానికి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నానని చెప్పాలి. సరే, సినిమాకి బస్ లేదు, అంత ఎక్స్పెక్టేషన్ లేదు అని చెప్పే ఆ మాటకే వచ్చేస్తాం. ఇందులో వాస్తవం ఉందండి. నిజంగా పుష్ప 2 సినిమాకు ఉన్నంత బస్ ఈ సినిమాకి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. బీహార్కి వెళ్ళడం కానీ, చెన్నైకి వెళ్ళడం కానీ, కేరళకి వెళ్ళడం కానీ, అది ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు చాలా చక్కగా ప్రమోట్ చేశారని చెప్పాలి. సో ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలి, డౌట్ లేదు. సో ఎందుకో ఎక్కడో దీనికి ప్రమోషన్స్ యూఎస్లో చాలా మంచి బస్ ఉంది, అక్కడంతా చేసినా కూడా ఎక్కడో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత బస్ నార్త్ స్టేట్స్లో కానివ్వండి, మరి ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్లోనే, కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, సో కేరళలో కానివ్వండి లేదనే విషయం 100% వాస్తవమే. ఇంకా చెప్పుకోవాలంటే అసలు తమిళనాడు అయితే ఈ సినిమాని క్రింజ్, అసలు పరమ రొటీన్ సినిమా, అసలు ఆ ట్రైలర్ ఏంది మాస్ మసాలాగా ఉంది అని చెప్పి వాళ్ళైతే చాలా రకాలైన కారణాలు ఉన్నాయనుకోండి. వన్ ఆఫ్ ద రీజన్స్, మీరు నమ్ముతారో నమ్మరో, మీ వింటుంటారో లేదో తెలియదు కానీ, అజిత్ గారి సినిమా విడాముయర్చి అనే సినిమా ఈరోజు రిలీజ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ శంకర్ గారే. ఆయన చేసిన పాలిటిక్స్ వల్లే ఈరోజు ఆ సినిమా రిలీజ్ కాలేదని చెప్పి ఒక పెద్ద టాకే నడుస్తుంది. సో అందువల్ల అక్కడ అజిత్ ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది క్రిటిక్స్ ఉంటారు కదా, మన తమిళ సినిమాను మనం ప్రమోట్ చేసుకోవాలి, మనకి ఇక్కడ బొచ్చుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాటిని మనం ప్రమోట్ చేసుకోవాలి, ఒక తెలుగు సినిమాను మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి అక్కడ వాళ్ళు పని కట్టుకొని మరి మాట్లాడడం కానివ్వండి, ఇలా 1,000,000 పాలిటిక్స్ కూడా ఈ సినిమా పైన బజ్ రాకపోవడానికి, బజ్ ఉన్నా కూడా దాన్ని అణిచివేసేలాగా చేయడానికి రీజన్ తమిళనాడులో అయితే జరుగుతున్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, ఇదంతా కూడా సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు మాత్రమే. సినిమా రిలీజ్ అయ్యి రేపు కనుక మంచి టాక్ వచ్చినట్లయితే అన్ని కూడా ఉఫ్ అని చెప్పి గాల్లో ఎగిరిపోతాయి. సో వాళ్ళు కూడా పని కట్టుకొని వచ్చి థియేటర్కి సినిమాలు చూడడం కానివ్వండి, అరే మనోడు తీసిన సినిమారా ఇంకెలా ఉంటుంది, వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు శంకర్ గారిని. సో సెలబ్రేట్ చేసిన వ్యక్తులే ఈ రోజు క్రింజ్ అంటున్నారు కానీ సెలబ్రేట్ చేసిన వ్యక్తులే. సో మన శంకర్ తీసాడ్రా, నిలబెట్టేశాడ్రా అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ కాలర్ని ఎగరేసుకుంటారు. సినిమా కనుక బాగున్నట్లయితే, సోల్ ఫ్యాక్టర్ కనుక సరిగ్గా వర్కౌట్ అయినట్లయితే. లెట్ us వెయిట్ అండ్ వాచ్. సో నా యొక్క ఒపీనియన్, ఈ రోజు ఒక సినిమా అభిమానిగా ఖచ్చితంగా నాకు సినిమా చూడాలి, ఈ సినిమా ఏదో ఒక మూల బాగానే ఉంటుంది, సోల్ ఎక్కడో ఉంటుందేమో, శంకర్ చాలా విషయాన్ని దాచుంచారేమో, నేను మాత్రం డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సినిమాని చూస్తానండి. ఈ సినిమానే కాదు, ఏ సినిమాని కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాను. సో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఏ విధంగా అయితే డీల్ చేసినట్లయితే ఆ విధంగానే ఆ సినిమా రిజల్ట్ అనేది ఉంటుంది. సో నాకు నటీనటుల యొక్క పర్ఫార్మెన్స్ ఇవంతా కూడా ఆ డైరెక్టర్ యొక్క సహకారమే, అసోసియేట్స్ అని చెప్పాలి ఇవన్నీ కూడా. బట్ మెయిన్ పిల్లర్ ఇస్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. డైరెక్టర్ గారు కనుక సరిగ్గా తీసినట్లయితే వీళ్ళందరూ కూడా షైన్ అవుతారన్న విషయం డౌటే లేదు. అండ్ ఈ సినిమా చూడాలని చెప్పి అనిపించే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా యొక్క కాస్టింగ్. రామ్ చరణ్ గారి గురించి ఆల్రెడీ చెప్పాను, ఏ విధంగా ఆయన ఈ క్యారెక్టర్కి ఐఏఎస్ ఆఫీసర్కి ఫిట్ అయ్యారు. అదేవిధంగా ఎస్జే సూర్య గారు ఈరోజు ట్రెండింగ్లో ఉన్నారని చెప్పాలి. ఆయన కూడా చాలా టైలర్ మైడ్ లాగా అనిపించింది. కరప్టెడ్ పొలిటీషియన్కి ఆ వెటకారంగా మాట్లాడే మాటలకు కానీ ఇదంతా కూడా చాలా బాగా సెట్ అవుతారని చెప్పి అనిపించింది. సో శ్రీకాంత్ గారు, సో ఆయన యొక్క క్యారెక్టరైజేషన్ గురించి కాదు కానివ్వండి, ఆయన గెటప్, శంకర్ గారి గెటప్స్ ఏదో ఒక ట్రై చేస్తూ ఉంటారు, ప్రాస్థెటిక్స్ యూస్ చేస్తారు. ప్రాస్థెటిక్స్ని ఇన్ఫాక్ట్ అసలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నాకు తెలిసినంత వరకు ఇంట్రొడ్యూస్ చేసింది శంకర్ గారు. సో ఇందులో శ్రీకాంత్ గారి పైన చేశారట అది. సో ఆ క్యారెక్టర్ కానివ్వండి, సముద్రగని గారి క్యారెక్టర్ కానివ్వండి, సో ఈ విధంగా కాస్టింగ్ అనేది నాకు సినిమాలో చాలా ఫిట్టింగ్గా, పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా శంకర్ గారికి చాలా పెద్ద కంబ్యాక్ అవ్వాలని చెప్పి ఒక సినిమా ప్రేమికుడుగా, ఒక డైరెక్టర్ బాగున్నట్లయితే శంకర్ గారు ఇలాంటి పెద్ద స్కేల్లో సినిమా తీయగలిగే డైరెక్టర్స్ మనకి చాలా చాలా అవసరం. ఈరోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఎక్స్పాండ్ అయింది. ఇటువంటి సందర్భాల్లో అటువంటి వ్యక్తి గనక సినిమాలో హిట్ అయినట్లయితే ఇండస్ట్రీ ఇంకొక పెద్ద స్కేల్లో మారుతుంది, ఇంకొక పెద్ద పెద్ద విషయాల్ని అందుకుంటుంది అన్న విషయం డౌటే లేదు. సో అలా ఒక ఇండియన్ సినిమా ప్రేమికుడిగా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఛానల్ని మీరు ఇదివరకే ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ చేంజర్ రివ్యూ జెన్యూన్గా వస్తుంది, మిగతా సినిమా రివ్యూస్, డాకు మహారాజ్. సో ఇంకొక వైపు సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ విషయాలంతా కూడా మనం ఓపెన్గానే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ప్లీజ్ స్టే సబ్స్క్రైబ్డ్, stay sharing our videos and stay liking our videos. I will catch you up in another interesting and useful content. Till then, this is Gananath Shankar.